యూ వర్క్డ్ విత్ నాగశ్విన్. దట్ మహానటిలో మహానటిలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి రోల్ గారి కుడ్ సే బాడీ డబుల్ అనొచ్చు, లేకపోతే ఆయన రిప్రజెంట్ సీజీ చేసి ఫేషియల్ సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్ మీద. రైట్. సో ఆయన ఫేస్ ఆయన ఫోటో నా ఫేస్ మెర్జ్ చేసి అది చేశారు. చిన్న బ్లాక్ అండ్ వైట్ టైప్లో వస్తుంది తిరిగిన. రైట్. అసలు ఎలా ఉంది వైజయంతి ప్రొడక్షన్ నాగశ్విన్ కింద పనిచేయడం? మహానటి దాంట్లో నాకు వచ్చిన ఆపర్చునిటీ, భవ్య అని ఏడీ ఉంటారు మహానటి ఏడీ. షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు మీ ఆ టైంలో. సో ఒకసారి ఆడిషన్ పిలిచారు. గోవిందరాజులని క్యారెక్టర్కి ఆడిషన్ ఇచ్చాను, నాకు తెలియదు అది గోవిందరాజులని క్యారెక్టర్, అల్లుడు క్యారెక్టర్. బట్ అది సినిమాలో లేదు. దాని తర్వాత ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే చేయలేనన్నారో దెన్ దే స్టార్టెడ్ బాడీ మ్యాచింగ్. పెద్ద ఎన్టీఆర్ గారు మ్యాచ్ అయ్యేలాంటి వాళ్ళకి సెదుగుతున్నారండి. వెతికే ప్రాసెస్ చాలామంది చూసి లుక్ టెస్ట్లన్నీ చేశారు. నాకు ఒకసారి ఫోన్ వచ్చింది, భవ్య ఫోన్ చేసి సూర్య షర్ట్ లేకుండా ఒక ఫోటో పంపిస్తాను. ఓకే అదే మహానటి దీనికి ఇంటర్వ్యూ చూస్తానంటే ఓకే అని ఫ్రంట్ బ్యాక్ షర్ట్ లేకుండా పంపిస్తే ఇమీడియట్గా దే కాల్డ్ మీ టు ద ఆఫీస్. ఇలా ఎన్టీఆర్ గారికి దాని ఏమంటారు బాడీ డబుల్గా చేయాలి, నీ ఫేస్ రాకపోవచ్చు, మెర్జ్ అవుతుంది, బట్ ఇది సీక్వెన్స్ అని చెప్పి పాతాళ భైరవి ఆ ఫైట్ సీక్వెన్స్ చూపించి ఓ 2 days కర్రసాం ప్రాక్టీస్ చేయాలి అండ్ 1 day షూట్ ఉంటుందండి. ఓకే, ఆ టైం జనరల్ హానెస్ట్గా నేను ఏమనుకున్నానంటే ఓకే మనకి ఒక స్కిల్ వస్తుంది, కర్రసాం అనే స్కిల్ వస్తుంది, అట్ ది సేమ్ టైం మంచి పేమెంట్ ఇస్తున్నారు 1 dayకి. ఓకే సరే వెళ్ళిపోదాం అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఇది నేను ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన రిప్రజెంట్ చేస్తున్నానన్న ఇది కాన్షియస్నెస్ లేదు. ఎప్పుడైతే చేశానో ఇది నా లైఫ్లో చాలా పెద్ద బ్లెస్సింగ్ కదా అసలు. యాక్చువల్గా ఎన్టీఆర్ గారిని ఇప్పటిదాకా ఎవరు రిప్రజెంట్ చేయాలి, ఆయన లేనప్పుడు బాడీ డబుల్ అవ్వండి లేకపోతే ఇంకోటి అవ్వండి, కానీ ఆయన పేరుని రిప్రజెంట్ చేసినట్టు నేను దాంట్లో. సో ఇట్స్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ కదని తర్వాత అర్థమైంది. తర్వాత ఇది చేశా అన్నప్పుడు నాకు వచ్చే రెస్పెక్ట్ని బట్టి నాకు అర్థమైంది ఓకే ఇది చాలా బ్లెస్సింగ్ వర్క్. నేను ఆ ఊరికే కర్రసాము డబ్బులు అన్నట్టు అనుకుని చేస్తాను, బట్ అనిపించింది ఇట్స్ లైక్ వెరీ బ్లెస్డ్ వర్క్ ఇది. అండ్ వర్కింగ్ అంటే అరపోట్ అండి ఆ సీన్ మేము చేసింది. అరపోట్లో 1 hour సీన్ చేసాం. మేకప్కి ఎక్కువ టైం పట్టింది, మేకప్ వీటికి. వెళ్ళి సెట్లోకి వెళ్ళాను. అంతకుముందు మీకు 2 days కర్రసాం ప్రాక్టీస్ చేశాను చెప్పారు. ఆ సీక్వెన్స్ చేశారు కదా అశ్విన్ గారు, నాగేశ్వన్ గారు, అది ప్రాక్టీస్ చేశారు కదా, అది చేసేయండి అన్నారు. అవునా ఓకే సరే అని చేస్తాం. యాక్షన్ గట్ అంతా అయిపోయింది. అండ్ ఆ డైలాగ్ వర్షన్ కొద్దిగా మోడ్యులేట్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. లేదు మోడ్యులేషన్ వద్దండి మీరు మామూలుగా చెప్పేసేయండి అన్న. అదే వారు దారి తప్పారు కానీ మనంతా అది ఆయన ఇలా కూర్చొని అలా చూసుకుని టేక్ ఓకే అయిపోయింది. నథింగ్ లైక్ ఇట్స్ వెరీ కూల్, చాలా కూల్గా అయిపోయింది.